ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ ఎమర్జెన్సీ పాలన, సర్కార్ అప్రజాస్వామిక విధానాలు, పోలీసులను అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారవుతున్నాయి. ప్రజా పరిపాలన కాదు, రాక్షస పరిపాలన. సైకోలా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో హరీష్. సైకో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల పాలిట రేవంత్ రెడ్డి నిజంగా భూతం లాగానే కనబడుతున్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు ఎట్లా చిక్కుతారని కాచుకొని కూర్చున్నారు రేవంత్ రెడ్డి. అసలు ఏ చిన్నది దొరికినా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, అంతేగా. ఎవ్వరు విడిచిపెట్టొద్దు. కేసీఆర్ నుండి కూడా, కేసీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరు ఉంటారో పెద్దగా పేరు లేని వాళ్ళు, అక్కడి వరకు ఒక్క బీఆర్ఎస్ నాయకుని కూడా విడిచిపెట్టకుండా జైలు వేయాలి, ఖచ్చితంగా వాళ్ళకి చిప్పకూడు తినిపించాలనే ఒక ఆలోచనతో అయితే, ఆ రగిలిపోయే మనస్తత్వంతో అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నారు. చిన్న చిన్న వాటికి కేసులు పెడుతున్నాయి. నిన్న ఒక వ్యక్తిని పరామర్శించడానికి వేయండు హరీష్ రావు. ఆయన పోలీస్ ఆయన అంటాడు, హరీష్ రావు తమాషాలు చేయక ఎక్కువ చేయకుండా అన్నాడు. ఒక కానిస్టేబులే. ఇక దాని మీద నువ్వు నన్ను, ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్వి, నువ్వు నన్ను ఎక్కువ చేయకంటావా, తమాషాలు చేయకంటావా అని హరీష్ రావు అందుకున్నాడు. చాలా పోలీస్ బలగాన్ని బ్రహ్మాండంగా ఉపయోగిస్తున్నారు రేవంత్ రెడ్డి. పేరుకు ప్రజా పరిపాలన అంటాను కానీ ప్రతిపక్ష నాయకునికి ఎవరికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏ సమస్య మీద కొట్లాడదామన్నా కూడా ముందే వాళ్ళని అరెస్ట్ చేసి పడేస్తాను. గురుకులాలలో అంత దయనీయమైన స్థితి ఉంటే ఒక్క ప్రతిపక్ష నాయకుడిని ఆ గురుకులాలకు పోనిస్తలేడు. పోని ప్రతిపక్ష నాయకుడిని పోని, విద్యార్థి సంఘాలను కూడా గురుకులాలలో అడుగుపెట్టనిస్తలేడు. పోగానే గురుకులాలకు తాళం వేస్తాను, అటు ఇద్దరు పోలీసు వాళ్ళు ఉంటాను. అగో అంత భయానకమైన పరిస్థితిని అయితే పోలీసుల ద్వారా రేవంత్ రెడ్డి గారు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ఎఫ్ఐఆర్లు అన్నీ అట గాంధీ భవన్లో కొడతానులాట, పోలీస్ స్టేషన్లో కొడతలేరట. ఎవరి మీద ఎఫ్ఐఆర్ తయారు కావాలి, ఎవరు ఎక్కడికి పోయిన్లు, చలో పలాని హరీష్ రావు మీద ఎఫ్ఐఆర్ కొట్టుర్రా అంటే గాంధీ భవన్ చెప్రాశులు లెక్క పనిచేస్తాను ఈ పోలీస్ వ్యవస్థ అనేది హరీష్ రావు గారి ఆరోపణ. ఇక రాక్షస పాలన అంటే బీఆర్ఎస్ కోణంలో చూస్తే బీఆర్ఎస్ నాయకులకు రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనే.